మిథున రాశి వారికి నవంబర్ 21 నుండి నవంబర్ 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. తద్వారా కుటుంబంలో అంటే భార్య పిల్లలతోటి కొంచెం మన ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో, భార్య పిల్లలే కాదండి కుటుంబం అంటే, మన తల్లిదండ్రులు ఉండవచ్చు, అన్నగారు ఉండవచ్చు, వదిన గారు ఉండవచ్చు. సమిష్టి కుటుంబం అంటే సమిష్టిగా ఉండేది. వరకు 5-6 మంది అన్నదమ్ములు, 5-6 మంది వారి యొక్క భార్యలు, వారి యొక్క పిల్లలు, మొత్తం అది ఇంచుమించుగా 50 మందితో కలకలలాడుతూ ఉండేవి ఆనాడు కుటుంబాలు. అటువంటి కుటుంబంలో ఎవరున్నా కూడా వారి మధ్యన కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే ధనస్థానం, ధన విషయం కాబట్టి ధన విషయంలో కూడా కొంచెము ఇబ్బందులు ఏర్పడేటటువంటి ఈ పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే మాటలో కఠినత్వం పెరిగేటటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక చతుర్థంలో కేతు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ఏంటంటే చతుర్థంలో ఉండటం వల్ల అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్య విషయంలో పిల్లలు కనుక ఉన్నట్టు వారి యొక్క విద్య విషయంలో, లేదా మీరే ఈ జాతకుడే మిథున రాశి జాతకుడైతే విద్యలో దృష్టి తప్పకుండా పెట్టవలసిందే. ఆటల్లో కొంచెము ఆటను నిగ్రహించుకొని కాస్త ఈ సమయంలో విద్యని మీద ఎక్కువ శ్రద్ధ చూపించవలసిందే. లేకపోతే తగిన శుభ ఫలితాలు అయితే పొందలేరండి. తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇంటికి గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా తగు శ్రద్ధ తీసుకోండి. రిపేర్లు రావచ్చు, వాటిని అన్నిటి చూసుకోండి. అదే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఇక్కడ అనుకూలమైనటువంటి ఫలితం కేతు ఇవ్వజాలడు. ఇకపోతే 6వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది. రవి బుధుల యొక్క సంచారం రెండు గ్రహాల యొక్క సంచారము కూడా ఇక్కడ అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. 6వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు ఏమైనా మనకు కావాల్సి వస్తే పుడతాయి. మనం ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే ఆ అప్పులు మనం తీర్చేయగలుగుతాము. ఈ విధంగా శత్రువులు ఎవరైనా ఉన్నవాళ్ళైతే వాళ్ళు మనకి అందరూ శత్రువులు పైకి బోర్డు పెట్టి ఉండదు. కొంతమంది నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు చాలా అజ్ఞాత శత్రువులు. వాళ్ళు మనకి తెలుసున్నటువంటి శత్రువులతో పెద్ద ప్రమాదం కాదండి, కానీ తెలియకుండా పైకి నవ్వుతూ లోపల ఇంకో రకంగా ఉండేవాళ్ళతో కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కూడా మనకి ఏమవుతుందంటే ఈ 6వ స్థానంలో రవి వల్ల వాళ్ళ వల్ల కూడా మనకి పెద్ద ఇబ్బందులు ఏమి కలిగేట అవకాశం ఉండదు. ఇకపోతే ఇక్కడ మనకి 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఈ శుభప్రదమైన ఫలితాలు ఇప్పుడు మనం ఏవైతే రవికి చెప్పుకున్నామో ఇంచుమించుగా ఒక ఆరోగ్య విషయం వదిలిపెడితే ధన ఆదాయం పెరగటం కానీ, అలాగే వ్యాపారం ముందుకు వెళ్ళటం కానీ, అలాగే మాతామహులు అంటే అమ్మమ్మ గారు, తాతగారు, అటుపక్క వాళ్ళందరూ కూడా బాగా ఉండటము, వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందటము, ఇవన్నీ కూడా మనకి మిథున రాశి వారికి ఈ రవి బుధుల యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. ముఖ్యంగా మన యొక్క కళత్ర స్థానం అంటే మనకి భార్య విషయంలో మన భావాలు ఆవిడ నచ్చకపోవచ్చు, కొన్ని భావాలు చేతలు మనకు నచ్చకపోవచ్చు. ఆ విధంగా కొంచెం వ్యత్యాసం కనపడి కొంచెం మన చేతల వల్ల వారి చేతల వల్ల మనము బాధపడే అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో ఏదైనా మనం ఒక వ్యాపారం చేస్తున్నాము, ఆ వ్యాపారం చేసేటప్పుడు కూడా మనకి మధ్యన కూడా భేదాభిప్రాయాలు వచ్చి కొంచెము ఆదాయాలు తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం మనకి అంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలదు. ఇక్కడ వాహన సౌఖ్యం, ఏవైతే మనం వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇవన్నీ అనుభవిస్తున్నామో అవన్నీ కూడా మనకి అన్నీ ఉంటాయి, ఏవి ఎక్కడికి పోవు, అవి మనకి అందుబాటులోకి రావు. ఇప్పుడు వాహనం ఉంది, దానికి ఏదో చిన్న రిపేర్ వచ్చింది, దాంతో ఇప్పుడు మనం అంత చేయించలేక టైం లేక, ధనం లేకని కాదండి, దాన్ని చేయించే టైం లేకపోవచ్చు. వచ్చే ఆదివారం నాడు చూసుకుందామని అనే ఉద్దేశంలో మనం ఏదో క్యాబ్లోనో ఆటోలోనో పోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఆ కొన్ని సౌఖ్యాలను మన చేతికి అందినట్టే ఉంటాయి, కానీ అవి అందవు. ఆ విధమైన
ఫలితాలన్నీ కూడా శని భగవానుడు భాగ్యస్థానంలో ఉండి మనకు కలగజేస్తూ ఉంటాడు. అలాగే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. రాహు యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే రాహు యొక్క సంచారం దశమ స్థానంలో ఉన్నట్టుండి మీకు ప్రమోషన్ అన్నా రావచ్చు, లేకపోతే డిమోషన్ అన్నా రావచ్చు, లేదా కొన్ని ఇబ్బందులైనా కలగవచ్చు, కొన్ని సడన్ హైక్ చెప్పడం కష్టం. అదే టైం కూడా మనకి తక్కువ, 10 రోజుల గురించే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అది సడన్గా ఇప్పుడు కానీ దశమంలో రాహు ఉన్నట్టయితే ఈ రాశి వారికే కాదండి, ఏ రాశి వారికి అయినా సరే దశమంలో కనుక రాహు ఉన్నట్టయితే సడన్ హైక్ అంటే త్వరగానే పైకి ఎక్కటం, లేదా సడన్ డౌన్ఫాల్ వెంటనే కింద ఉన్న స్టేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవటం, ఇట్లాంటివి జరిగే అవకాశం మనకి రాహు దశమ స్థానంలో కలగజేస్తూ ఉంటాడు. ఇకపోతే వ్యయస్థానంలో గురువు వక్రగతిలో సంచరించడం కారణంగా దాన్ని మన ఏకాదశ స్థానంలో గురువు ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో అనే విషయాన్ని మనం తెలుసుకుని ఆ ఫలితాలను మనం అన్వయించుకోవాలి. ఇక్కడ 11వ స్థానంలో గురువు యొక్క సంచారము చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, అలాగే ధనార్జన పెరుగుతుంది. ఏదైనా వ్యవహారం చేయాలనుకుంటే మీరు ధైర్యంగా చేయవచ్చు. అందులో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించడానికి ఈ గురు గ్రహం మనకి చాలా చక్కగా అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథున రాశి వారికి మనం చెప్పుకుంటున్నాము. తద్వారా అంటే కొన్ని ఎక్కువ కూడా ఇప్పుడు కూడానండి ఏదో చెప్తున్నారు, ఎవరో కూడా అడగడం కూడా జరిగింది నన్ను. ఎక్కువ మీరే కాదండి, చాలామంది కూడా ఎక్కువ మంది ఈ ప్రతికూలంగా ఉన్నట్టుగానే చెబుతున్నారు అండి. ప్రతికూలంగానే ఉంటాయి నాయనా, నీకు తెలియకపోతే తెలుసుకో. నేను చెప్తున్నా, ఎవరిని నువ్వు అడిగేవో లేదో తెలియదు, వారు ఏం సమాధానం చెప్పారో తెలియదు. నన్ను 10-15 మంది వరకు అడగడం జరిగింది. నా ఒక్కడి గురించే కాదని చాలామంది ఇలాగే చెప్తున్నారు అనటం జరిగింది. అది అలాగే జరుగుతుంది. ఎందుకని అంటే 9 గ్రహాల్లో ఏ గ్రహాన్ని తీసుకోండి, ఒక్క శుక్రుడు మాత్రమే 12 రాసుల్లో 10 రాసుల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. తదుపరి మనకి బుధుడిని కనుక తీసుకున్నట్టయితే ఆయన ఒక 8 స్థానాలలో 7 స్థానాల్లో మనకు శుభఫలితాలు ఇస్తాడు. మిగతా గురుగ్రహం తీసుకున్నట్టయితే 5 రాసుల్లో శుభగ్రహాలు ఇస్తాడు. ఇక మీరు రవిని తీసుకోండి 4 స్థానాలు, కుజుని తీసుకుంటే 3 స్థానాలు, అలాగే శని రాహు కేతులు కనుక తీసుకున్నట్టయితే మీకు 3 స్థానాల్లోనే శుభఫలితాలు ఇస్తారు. 9 రాసుల్లో వాళ్ళు శుభ ఫలితాలు ఇవ్వరు. కాబట్టి అశుభాలే ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం నా సాటి సోదరులైనటువంటి ఆస్ట్రాలజర్స్ కూడా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని కూడా ఎవరైనా ప్రశ్నించవచ్చు కాబట్టి చెప్తున్నాను. మనకి గోచారంలో అశుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తాయి, మీరు చూడండి. అందుచేత వాళ్ళు ఏదో అడిగారు, వాళ్ళు అడిగిన దానికి మనం ఏదో సమాధానం చెప్పకుండా గంతు వేయద్దండి. చక్కగా మనం తెలుసుకునే చెబుదాము. అందుచేత ఈ విధంగా ఎక్కువ గ్రహాలు తక్కువ రాసుల్లోనే యోగిస్తాయి కాబట్టి ఈ విధమైన పరిణామాలే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసుకోండి. మనకి చక్కటి ఫలితాలన్నీ ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా వచ్చి మీకు చక్కటి ఫలితాలన్నీ అందజేస్తాయి. ఈ విధంగా చేసుకోండి, చాలా శుభం జరుగుతుంది.